సో ఈరోజు కొంచెం హెయిర్ కేర్ చేసుకుందాం. ఈ రోజ్మెరీ లీవ్స్ వాటర్లో ఎలా బాయిల్ చేసి హెయిర్కి అప్లై చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. స్టే ట్యూన్. నేనైతే ఆ గ్లాస్లో సగం కంటే కొంచెం ఎక్కువ వాటరే తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న కంటైనర్ అలాంటిది. ఒక స్పూను రోజ్మెరీ లీవ్స్ వేసుకున్నాం వాటర్లో. ఆ తర్వాత చూసారు కదా, ఆ క్వాంటిటీలో మేతి వేసుకోవాలి. మేతి వేసుకుని ఒకసారి కలిపేసుకొని బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. నేనైతే ఈ బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్కి అయితే ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఈ బాటిల్కి అయితే. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అలా బాయిల్ అయ్యి బుడగలు వచ్చిన తర్వాత కట్టేయాలి. మెయిన్లీ ఈ రోజ్మెరీ ఇంకా మేతి వాటర్ మెయిన్లీ అబ్బాయిల కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే అబ్బాయిలు మ్యాక్సిమం కేర్ తీసుకోరు హెయిర్ కోసం, దేనికోసం, స్కిన్ కేర్ కోసం, అసలు దేనికోసం తీసుకోరు. అందుకే నేను చెప్తున్నాను, ఈ రోజ్మెరీ వాటర్ హెయిర్కి అప్లై చేసే ముందు కోంబ్ అయితే చేసుకోండి. ఎవ్రీడే కోంబ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే దానివల్ల మీ స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. కోంబ్ కొంచెం మీకు అనీవెన్గా ఉన్నా కూడా కోంబ్ యూజ్ చేయండి, చేతిని యూజ్ చేయకండి. మనకైతే ఇలాగ కలర్ అయితే చేంజ్ అవ్వాలి. సో వాటర్ అనేది చల్లారిపోయిన తర్వాత ఇది బాటిల్లో ఫిల్ చేసేసుకొని దీన్ని మనం 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. నార్మల్గా ఫ్రెష్గా చేసుకుంటే ఎప్పటికప్పుడు బెటర్. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, ఇది మాత్రం అబ్బాయిల కోసం చెప్తున్నాను. అమ్మాయిలకి ఇవన్నీ బాగా తెలుసు, మీకు చెప్పరేవి. సో నా అకౌంట్ని ఫాలో చేసుకోండి, మీకు అవన్నీ తెలుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి స్కాల్ఫ్ ఉంటుంది కదా, స్కాల్ఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మేతి వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే పోతాయి. ఆ తర్వాత హెయిర్ థిక్నెస్ తర్వాత గ్రే అయిపోతూ ఉంటే అవి తగ్గుతాయి. ఇవి వీక్లీ 2 to 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు మనం హెయిర్కి. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని మీరు ఫ్రీక్వెంట్గా కన్సిస్టెంట్గా యూజ్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సరేనా? ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఈ సుబ్బుగారిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలాగ మొత్తం ఫుల్గా అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes మంచిగా ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అలా వదిలేసి మీరు నార్మల్గా నీళ్ళతో కానీ షాంపూతో కానీ, షాంపూ యూస్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ ఆప్షనల్ అనమాట అది.